ఇయాల తెలంగాణ అసెంబ్లీలా చిన్నగా పంచాది కాలేదుల్లా అప్పుల మీదనే అనుకుంటే గది కాకుండా ఏరే ముచ్చట్ల మీద కూడా కారు పట్టి చెయ్యి పట్టి నడుమ పంచాదైంది. మరి గా పంచాదేందో అసెంబ్లీ ఇయాల ఎట్లా నడిచిందో గా ముచ్చట పురాగా చూడాలి కదా. నడువుండ్రిగా. లెక్కల మీద అప్పుల మీద ముచ్చట చెప్పుకునే ముందుగాల అసెంబ్లీలైన పంచాయతీ గురించి చెప్పుకుందాముల్లా. మాట్లాడదామని హరీష్ రావు సార్ లేచినప్పుడే చిన్నగా లొల్లైంది సభల. హరీష్ రావు సార్ ను దొంగ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుడే గాలొల్లి కారణమైంది. కుల్లం చెప్తా ఏం నది పడుకుంటా. ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంట. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా. నన్ను దొంగ అని అన్నందుకు యూజ్లెస్ ఫెలో అని అన్నా, నాదేం తప్పు అని గట్టిగానే అడిగిండు హరీష్ రావు సారు. ఇక గిదీనికే చూడుండ్రి మంత్రి శ్రీధర్ బాబు సారు ఎట్లా ఎన్కేసుకొచ్చిండు వాళ్ళ పాటోళ్లను. మాట్లాడింది వారు మైక్ లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్ లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపస్ అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రాజగోపాల్ రెడ్డి సారు మైకులో మాట్లాడలేదట దొంగ అని. అంటే మైకులో మాట్లాడకపోతే మాట కాకుండా పోతుందో తప్పు కాకుండా పోతుందో శ్రీధర్ బాబు సారుకే తెలవాలే. గందుకే హరీష్ రావు సారు గిట్ల కౌంటర్ ఇచ్చిండు శ్రీధర్ బాబు సారుకు. నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే. వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. చెప్తే ఇద్దరికి చెప్పాలి. ముందుగాల మీరే తప్పు చేసి అవతలకు శుద్ధులు చెప్పుడేంది అని అన్నాడు హరీష్ రావు సారు. నన్ను యూజ్లెస్ ఫెలో అని ఎట్లా అంటాడు? సారి చెప్పాల్సిందే అని లేచిండు రాజగోపాల్ రెడ్డి సారు. గందుకు గిట్ల కారెడ్డమాడిండు హరీష్ రావు సారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. హరీష్ రావు సారు క్షమాపణ చెప్పాల్సిందే అని గరమైండు రాజగోపాల్ రెడ్డి సారు. ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇక ఈ పంచాదులు నిడిచిపెడితే చెయ్యి పార్టీ సర్కార్ వచ్చినప్పుడే కారు పార్టీ సర్కార్ ఎంత అప్పు చేసిందని తెల్ల పేపర్ ఇడిచినాం అని గింత లెక్క చెప్పిండు భట్టి సారు. మాకున్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర రుణ భారాన్ని 6,71,757 కోట్లుగా నిర్ధారించి స్పష్టంగా సభ ఉంచాం అధ్యక్ష. గీ లెక్క మీద మాట్లాడుకుంటా గీ లాజిక్ చెప్పిండు హరీష్ రావు సారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు 15,118 మాకే కలిపిండ్రు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా ఖాతాలనే వేసిండ్రు. రెండు కలిపితే 87,776 కోట్లు. ఈ 87,776 కోట్లు మాకు సంబంధమా? ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా, అది వారసత్వంగా వచ్చింది. ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన భట్టి గారికి అభినందనలు. బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. గప్పుడు రాష్ట్రం ఇడిపోయినప్పటికీ కొన్ని ఏడాది కింద డిసెంబర్లో కారు పార్టీ సర్కారు పోయి చెయ్యి పార్టీ సర్కారు వచ్చినప్పటికేంచి మార్చి దాకా వేసిన అప్పులు కూడా కారు పార్టీ సర్కారు అకౌంట్లనే కలిపి చెప్పిండట బట్టి సార్ అప్పుల లెక్కలు. గవన్నీ తీసేస్తే కారు పార్టీ వేసింది 4,17,000 కోట్లేనట. ఇవన్నీ ఉత్తముచ్చట్లే, సభను తప్పుదోవ పట్టి అనికే గిట్లా మాట్లాడుతున్నారు కారు పార్టోళ్ళు అని గరమైతున్నారు చెయ్యి పార్టోళ్ళు. గాని ఏ పార్టీ అధికారం నుండి అప్పులు చేసినా కూడా కట్టేదైతే పబ్లికే కదా అని ముక్కిరుతున్నారు ఈ అప్పుల పంచాది ముచ్చట చూసిన పబ్లిక్ కు.